హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం రివోల్ట్ నుంచి RV1+ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకుందామండి. ఇది ఏ స్పెసిఫికేషన్తో వస్తుంది, ఎంత బ్యాటరీ కెపాసిటీ వస్తుంది, అలాగే ఎంత మోటార్ వస్తుంది, దీని కాస్ట్ ఏమి, వీటన్నిటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, రీవోల్ట్ నుంచి ఆల్రెడీ చాలా వెహికల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు వీళ్ళు వచ్చి RV1+ అనేది ఇది మనకు బడ్జెట్ రేంజ్లో అయితే వెహికల్ వస్తుందన్నమాట. 1,02,000 నుంచి 1,23,000 వరకు దీని కాస్ట్ అయితే ఉంటుందండి. ఇంకా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు బ్యాటరీ 3.4 కిలోవాట్, 2.2 కిలోవాట్ నుంచి 3.4 కిలోవాట్ వరకు ఈ వెహికల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మనము లుక్ చూడండి ఎలా ఉందనేది. మనకు ఫ్రంట్ DRL హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. చాలా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ టైప్ అయితే ఇచ్చేసారనమాట. బాగా ఫోకసింగ్ కూడా ఉంది, చూడండి ఎలా ఉందనేది. ఫోకస్ కూడా మీకు నైట్ టైం చాలా బాగుంటుంది అనమాట. లైట్స్ అయితే వీళ్ళు దీంట్లో ఎక్కువ ఫోకస్ ఇచ్చారు. దానివల్ల కొంచెం బ్యాటరీ మైలేజ్ అయితే తగ్గచ్చేమో యాక్చువల్గా. దీంట్లో చూస్తే ఈ విధంగా అయితే ఉంది. అన్ని DRL లైట్స్ ఏదైనా కూడా మంచి క్వాలిటీతో అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రంట్ కూడా మీరు చూడండి, ఫోర్క్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ అయితే వస్తుందన్నమాట, ఫోర్క్. అలాగే మనకు దీనికి టైర్ చూసుకుంటే 17 ఇంచెస్ టైర్స్ అయితే వస్తుందండి. మామూలుగా స్కూటర్లకు ఏ టైర్ వస్తుందో బైక్స్కి ఆ టైరే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకు అలే వీల్స్ అయితే వస్తుంది. ఫ్రంట్ డిస్క్ చూసుకుంటే మనకు 240 mm డిస్క్ అయితే దీంట్లో రావడం జరిగిందనమాట. సైజు మనకు చూసుకుంటే 90/80 17 ఇంచెస్ టైర్స్ అయితే ఇది వస్తుంది. టైర్స్ కూడా మనకు JK టైర్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. వెహికల్ ముందుగా ఫ్రంట్ నుంచి చూడడానికి కూడా లుక్ అయితే చాలా బాగుందండి. వీళ్ళలో మెయిన్ ఏమంటే సర్వీస్ కొద్దిగా వీళ్ళది లోగా ఉంటుంది. స్పేర్ పార్ట్స్ దొరకకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళకి ఎక్కువ ఉందన్నమాట. తప్పనిసరి వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఇక్కడ రివోల్ట్ బ్రాండింగ్ అయితే ఇచ్చేసారు, వాళ్ళ సింబల్ కూడా ఇచ్చారు చూడండి. అలాగే మనకు స్కిడ్ అయ్యేటప్పుడు కావాల్సిన మడ్గార్డ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇది ఛార్జింగ్ పాయింట్ అనమాట. లోపల మనకు స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు. ఛార్జింగ్ పాయింట్ కాదు, ఛార్జింగ్ పాయింట్ మనకి సైడ్లో వస్తుంది, చూపిస్తాను నేను. కీస్ అయితే మనకి ఈ విధంగా కీస్ అయితే వస్తాయండి. దీని లోపలనే ఉంటుంది. మన తర్వాత మీకు దాన్ని క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను. కీస్ అయితే మనకు ఈ విధంగా కీస్ అయితే వస్తుంది. కీలెస్ అలాంటివన్నీ ఏం లేదండి దీంట్లో. ఓన్లీ కీ పెట్టుకొని ఆన్ చేసుకోవాలి. ఇంకా మనకు మోడ్స్ హీట్స్ అవన్నీ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, అది మనకు తీసేయడానికి కాదనమాట. అటుపక్క మనకు దానికి ఓపెన్ చేయడానికి అయితే ఉందన్నమాట. దాన్ని తీసి ఓపెన్ చేయాలి, మీకు నేను తర్వాత చూపిస్తాను. ఇంకా మోడ్స్ చూసుకుంటే మనకు హై బీమ్, లో బీమ్ లాంటివి ఉంటాయి. అలాగే ఇండికేటర్స్, అంతేకాకుండా హార్న్, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట ఇందులో. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ కిల్లింగ్ స్విచ్ మోడ్స్ అయితే ఉన్నాయి. 1, 2, 3 మోడ్స్ ఉంది. అలాగే రివర్స్ మోడ్ కూడా ఒకటి వస్తుందన్నమాట. ఇది వచ్చి సౌండ్ చేంజ్ చేసుకోవడానికండి. అది మనం ఎక్స్ట్రా కాస్ట్ పే చేసుకుంటే సౌండ్ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సౌండ్ అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చి మనకు స్విచ్, కిల్లింగ్ స్విచ్ అంటే మనకు ఆన్ చేసుకోవడానికి అంతా. మనకి కీ ఆన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. బ్యాటరీ కెపాసిటీ అన్ని దీంట్లోనే చూపిస్తుంది. ఎంత బ్యాటరీకి ఎంత ఉంటుంది, ఎంత కిలోమీటర్స్ వస్తాయి, మైలేజ్, ఓడోమీటర్, స్పీడోమీటర్, టైం, ఇవన్నీ దీంట్లోనే మీకు క్లియర్గా చేసి ఉంటుంది అనమాట. 92%కి 147 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. ఇది వచ్చి మనకి ఎకో మోడ్ అనమాట. దీంట్లో వెహికల్ అన్నీ మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి. 11 కిలోమీటర్స్ తిరిగి ఉంది. అలాగే 36 కిలోవాట్స్ మనకు ఇంత పవర్ అయితే దీన్ని తీసుకుంటుంది. వీటన్నిటిని మనకు డిస్ప్లేలో క్లియర్గా చూపించడం జరిగిందనమాట. ఇక మనకు మోడ్స్ అయితే ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి వాటం అయితే ఉంది. ఇక్కడ ఎకో మోడు, అలాగే సిటీ మోడు, స్పోర్ట్స్ మోడ్, ఈ విధంగా 3 మోడ్స్ అయితే దీంట్లో వస్తాయి. రివర్స్ మోడ్ని మనకు వచ్చి హోల్డ్ చేసి పట్టుకుంటే రివర్స్ మోడ్ అయితే రన్ అవుతుంది అనమాట. ఈ విధంగా దీంట్లో వీళ్ళు తీసుకొచ్చారు. వెహికల్ మనకు చాలా బాగుంటుంది. పైన కూడా మీరు గమనించండి, పార్కింగ్ అంటే మనకు సైడ్ స్టాండ్ తీస్తే కానీ ఆ పార్కింగ్ అనేది పోదనమాట. అలాగే ఇండికేటర్స్కి సంబంధించిన సిగ్నల్ అయితే దీంట్లో చూపిస్తుంది. రివోల్ట్ బ్రాండింగ్ అయితే డిస్ప్లే మీద ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకి ఇక్కడ సైడ్లో 2 స్విచ్చెస్ అయితే ఇచ్చారనమాట, అడ్జస్టబుల్ స్విచ్చెస్. అంటే మనకు ఎన్ని డిగ్రీస్ పవర్ అయితే ఉంది, అలాగే రీసెలెక్ట్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మనకు ఓడోమీటర్ని అదే మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు మనం ఫస్ట్ నుంచి 1 నుంచి తీసుకునే మాదిరిగా అడ్జస్ట్మెంట్ కీ కూడా ఇక్కడే వచ్చేస్తుంది అనమాట. మనకు డిస్ప్లేలోనే అన్నీ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, 73 కిలోమీటర్స్ రేంజ్. మనకు ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్లో మనకు 73 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఎకో మోడ్లో 147 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సిటీ మోడ్లో 110 కిలోమీటర్స్ అయితే రేంజ్ అయితే దీంట్లోనే చూపించేస్తున్నారు అనమాట. ఇది మనకు ఎంతవరకు కరెక్ట్గా వస్తుందని అయితే చెప్పలేము. ఎందుకంటే
3.4 కిలోవాట్కి 160 కిలోమీటర్స్ ఎట్లా వస్తుందని తెలియదు. దీని బాడీ వెయిట్ అయితే మనకు 110 కిలోస్ బాడీ వెయిట్ అయితే ఉందండి. 110 కిలో వెయిట్ ఉండొచ్చేమో యాక్చువల్గా. దీనికి ఒక 100 కిలోమీటర్స్ నుంచి 120 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే రావచ్చని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దగా దీంట్లో స్టోరేజ్లో గిరేజ్లో మనకు పెట్టుకొని లగేజ్ పెట్టుకొని పోవడానికి అలాంటివన్నీ ఏ ఆప్షన్స్ ఉండవు. అందులో ఇది చైన్ డ్రైవ్ మోటార్తో అయితే వస్తుందండి. అదొక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అలాగే దీనికి ఇక్కడ కీస్ ఓపెన్ చేయడానికి అయితే ఇచ్చారు. ఇది వచ్చి సీట్ కీస్ అనమాట. సీట్లో మనకు ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ అడ్జస్టబుల్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే పైన కూడా ఓపెన్ చేయడానికి 2 ఉన్నాయన్నమాట. మనకు ఛార్జర్ ఇది కీ పట్టుకొని దాన్ని అడ్జస్టబుల్ పైకి లేపాలన్నమాట. లేకపోతే మనకు ఇక్కడ స్టోరేజ్ అయితే వస్తుందండి. అలాగే బ్యాటరీ కూడా ఇక్కడనే ఉంటుంది. రిమూవబుల్ కూడా చేసుకొని పోయి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పైన అయితే చిన్న స్టోరేజ్ లాంటిది అయితే ఇచ్చారు. ఏదైనా డాక్యుమెంట్స్ లాంటివి లేదంటే మొబైల్ లాంటివి అట్లాంటివి పెట్టుకొని మనం తీసుకెళ్ళిపోవచ్చు. దీనికి పైన ఓపెన్ వస్తుంది చూడండి. ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు మనకి దీంట్లో RV400 అని అయితే దీంట్లో రాసి ఉంది. బ్యాటరీ అయితే మనం రిమూవబుల్ చేసుకొని పోవచ్చు అని అయితే అనిపిస్తుంది. లోపల MCB లాంటివన్నీ పెట్టున్నారు. ఇది యాక్చువల్గా ప్రీమియం వెహికల్ కిందికి వచ్చేటట్టు కనబడలేదు. మనకు MCBలు అవన్నీ మామూలు ప్రీమియం వెహికల్స్లో కనబడవు అనమాట. దీంట్లో అయితే ఉంది. ఒకవేళ దీన్ని రిమూవ్ చేసుకొని కూడా మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అండి. పైన మనకు అక్కడ కీ ఓపెన్ కూడా ఉంది చూడండి. మనకు అక్కడ ఓపెన్ చేసుకొని కూడా మనము వెహికల్ని అయితే బ్యాటరీని అయితే తీసుకొని పోవచ్చు అనమాట. మళ్ళీ స్టోరేజ్ మనకి ఇట్లా ఈ విధంగా పెట్టుకునేసి దాన్ని సెట్ అయితే చేసుకోవాలి. మనకు సీట్ కూడా చాలా లాంగ్ సీట్ అయితే దీంట్లో రావడం జరిగిందనమాట. సిట్టింగ్ గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు. అలాగే మనకి ఇక్కడ స్విచ్ ఒకటి ఇచ్చారు చూడండి. ఇది వచ్చి మనకు దీంట్లో రివోల్ట్లో మీకు ముందుగానే తెలిసింది ఉంటుంది. పాత వెహికల్స్లో కూడా సౌండ్ వస్తుందన్నమాట. ఒక 3 టైప్ ఆఫ్ సౌండ్స్ అయితే పెడతారు. దీన్ని మనం కొనుక్కోవాలన్నమాట. ఎక్స్ట్రా ప్యాక్ చేస్తే వాళ్ళు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తారనమాట. మనకు వెహికల్ అయితే మనకు ఇట్లా మనకు మొత్తం ఈ విధంగా మనకి ఇక్కడ కూడా ఒక ఇది కూడా ఇచ్చారు చూడండి. సీట్ కూడా లాంగ్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాబ్రియల్ కూడా మీకు మంచి స్ట్రాంగ్ గ్యాబ్రియల్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఏదైనా స్టోరేజ్ లాంటివి పెట్టుకోవడానికి కూడా ఇచ్చారనమాట. అలాగే సైడ్ స్టాండ్ కానీ మనకు సైడ్లో మనకు శారీ గార్డులు కానీ అలాగే ఫుట్ రెస్ట్లు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మనకు బ్యాక్ సైడ్ కూడా అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే దీంట్లో రావడం జరిగింది. అంతేకాకుండా మనకు చైన్ డ్రైవ్ అయితే వస్తుందన్నమాట. అన్నీ కూడా మీరు గమనించవచ్చు. బ్యాక్ సైడ్ అయితే మనకు 110/80 17 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయన్నమాట. బ్యాక్ సైడ్ కూడా డిస్క్ అయితే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మనకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా 180/80 110/80 వస్తుంది. ఇది మనకు దీంట్లో వచ్చి మనకు JK టైర్స్ అయితే యూజ్ చేశారనమాట. ఇక్కడే మనకు కీస్ ఓపెన్ చేసుకోవడానికి అంటే మనకు మొత్తం బ్యాక్ సైడ్ కూర్చునే సీట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడైతే ఇచ్చారనమాట. దీన్ని కూడా ఇలా ప్రెస్ చేసి తర్వాత దాన్ని పట్టుకోవాలన్నమాట. పట్టుకుంటే ఓపెన్ అయితే అవుతుంది. మనకు ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఛార్జర్ కూడా దీంట్లో ఫిట్ చేసి పెట్టి ఉండదండి. మీకు ఆ ఛార్జర్ రిమూవ్ చేసి చూపిస్తారు చూడండి. దీంతో ఛార్జింగ్ చేసే మనకు 3.3 అవర్స్ అంటే 3.3 అవర్స్లో మనకు 0 to 80% ఛార్జింగ్ అయితే అవుతుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 అవర్స్ అయితే టైం అయితే పడుతుంది అనమాట. దీని లోపల మీరు గమనించవచ్చు ఎంత స్టోరేజ్ ఉండేది అనేది. మనకు ఛార్జర్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనకు నార్మల్ ఛార్జర్ మాదిరినే కనబడుతుంది. దీంట్లో అంత తొందరగా ఛార్జింగ్ ఎక్కుతుందా అంటే డౌట్గానే ఉందన్నమాట. ఇది ఒకవేళ బేసిక్ అయి ఉండొచ్చు యాక్చువల్గా దీంట్లో. తర్వాత దీంట్లో ప్రీమియం కూడా ఉంది. దాంట్లో వచ్చి 3.3 కిలోవాట్ వరకు 3.4 కిలోవాట్ వరకు బ్యాటరీ ఉంటుందన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ మీకు చూడండి లైట్స్ అయితే వీళ్ళు అన్నీ కూడా చాలా ఫోకసింగ్గా ఎక్కువ లైటింగ్ అయితే వస్తుందని చెప్పొచ్చు అనమాట. బ్యాక్ సైడ్ మనకు టైల్ ల్యాంప్స్ కూడా చూడండి. అలాగే ఇండికేటర్స్ చూడండి ఏ విధంగా ఉందనేది. అలాగే మనకు బిల్డ్ క్వాలిటీ కూడా వీళ్ళు సాలిడ్గానే ఇచ్చారని చెప్పొచ్చు. గ్యాబ్రియల్ కూడా మీరు చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. మనకు ఫోర్క్ కూడా చూడండి. బ్యాక్ సైడ్ మనకు సస్పెన్షన్ కూడా అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ఉంది. CBS డిస్క్ బ్రేకింగ్తో అయితే ఇది వస్తుందన్నమాట. CBS బ్రేకింగ్ సిస్టమ్తో మనకు బ్రేక్స్ కూడా సాలిడ్గా పడతాయని అయితే కంపెనీ అయితే చెప్తుందన్నమాట. రేంజ్ పరంగా అన్నీ కూడా మీరు గమనిస్తే వెహికల్ అయితే చాలా సూపర్గా ఉందండి. ఇంకా ఛార్జింగ్ పాయింట్ కూడా చూడండి ఎలా ఉందనేది. ఇక్కడైతే ఛార్జింగ్ పాయింట్ వస్తుంది. ఛార్జర్ తీసుకొని మనము పాయింట్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే రిమూవ్ చేసి కూడా మనం ఇంట్లో ఛార్జింగ్ అయితే దీనికి పెట్టుకోవచ్చు అనమాట. కింద వాళ్ళు మోటార్ అయితే అది బిగిచ్చిస్తారేమో. ఆ ప్లేస్ ఖాళీగా ఉంది కదా అక్కడైతే దాన్ని పెట్టేసి వాళ్ళు సౌండ్ అడ్జస్ట్మెంట్ కోసం ఇస్తారనుకుంటాను. మనకి ఇక్కడే అన్నీ ఇచ్చేస్తారు. కానీ బ్రేకింగ్ మనకు హ్యాండ్ బ్రేకే ఉందండి. మనకు లెగ్లో బ్రేక్ అయితే లేదు దీనికి. కాబట్టి ఇది 2 హ్యాండ్లోనే బ్రేక్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ స్విచ్ దానికోసం పెట్టిందండి ఇది. ఈ విధంగా వెహికల్ని అయితే దీన్ని తీసుకొచ్చారు. ఇంకా వారంటీ విషయాలు అవన్నీ మాట్లాడుకుందాం. దీంట్లో
5 ఇయర్స్ మోటార్కి, బ్యాటరీకి 5 ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఛార్జర్ విషయానికి వస్తే 10 amps ఛార్జర్ అండి ఇది. 10 amps ఛార్జరు మనకు ఇప్పుడు మామూలుగా మనము 16 amps వాడుతున్నాం. ఇది 10 amps ఛార్జర్. ఇది నాకు తెలిసి వీళ్ళు చెప్తున్న 4 hours కాదు, కానీ ఇది 6 hours వరకు ఛార్జింగ్ అయితే టైం పట్టేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడనే ఛార్జింగ్కి సంబంధించిన అన్నీ ఇక్కడ ఇచ్చారు. 240 watts ఏదో చూపిస్తున్నారు. అలాగే క్యారీ చేయడానికి మనకు సైడ్లో స్టెప్ కూడా ఇచ్చారనమాట పట్టుకోవడానికి. ఇంకా ఈ విధంగా రీసెట్ బటన్ అలాంటివన్నీ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఛార్జింగ్ ఈ టైప్ అయితే ఛార్జర్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇది నార్మల్గానే అనిపిస్తుంది. అంత ప్రీమియంకు సంబంధించిన వెహికల్ మారి అయితే వెహికల్కి ఇచ్చే ఫీచర్స్ అయితే మనకంటే ఈ ఛార్జర్ కానీ, బ్యాటరీ కానీ ఏవి కూడా ప్రీమియం వెహికల్స్కి వచ్చే విధంగా అయితే కనబడడం లేదండి. యాక్చువల్గా నార్మల్ వెహికల్స్లో అంతా కూడా ఇదే విధమైన బ్యాటరీ కెపాసిటీలు ఇవన్నీ ఉంటాయండి. ఇంకా వెహికల్ని మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందనేది. అన్నీ బాగానే ఉందండి. మనకు లైటింగ్ కూడా చాలా ఫోకస్గా ఉంది, మీరు గమనించవచ్చు. లైట్స్ ఆన్ చేసినప్పుడు కూడా ఎంత ఫోకస్ ఉందని. రాత్రిపూట అయితే ఇంకా బాగా విజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. లైట్స్ చూస్తున్నారు కదా ఎంతవరకు ఫోకస్ అయితే వస్తుంది అనేది. వెహికల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. కీస్ అన్నీ మనకి ఇక్కడ ఓపెన్ చేసుకోవడానికి అంతా ఉంది. అంతేకాకుండా మనకి ఇక్కడ స్పీడ్ కూడా అడ్జస్ట్మెంట్ ఎంత వస్తుంది, ఎంత స్పీడ్ వెళ్తుంది, ఇవన్నీ మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూడండి మనకు వీల్ అయితే తిరుగుతుంది కదా, మనకి ఇక్కడ క్లియర్గా దీని గురించి అయితే ఉందన్నమాట. ఎంత స్పీడ్కి ఎంత వెళ్తుంది అని మనకు అంత దీంట్లో రాసి ఉంది. అక్కడే సిటీలో మనకు 53 kilometers వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుందన్నమాట. మనకు ఎకోలో వచ్చి మనకు 40 kilometers 45 kilometers వరకు స్పీడ్ అయితే వెళ్తుంది. మనకు దీంట్లో 83 kilometers వరకు టాప్ స్పీడ్ అయితే ఉందన్నమాట స్పోర్ట్స్లో అయితే కనుక. హై అండ్ వేరియంట్లో మనకు ఈ విధంగా అన్ని మోడ్స్, అన్ని స్పీడ్స్ సిస్టమ్స్ అన్నీ వస్తాయన్నమాట. మనకు చాలా బాగుంటుంది వెహికల్ అయితే కనుక. మామూలు మనకు ఇంతకుముందు R1 ఇవి ఉంటాయి కదా, RX 100 అట్లాంటి వెహికల్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగానే ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇది ఏమంటే దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏమంటే సర్వీస్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ వెహికల్. ఈ మెయిన్ ఈ రివోల్ట్ అనేది మన తిరుపతిలో కూడా షోరూమ్ పెట్టేసి ఎత్తేసారు. దీంట్లో ఏమంటే కంపెనీ నుంచి పెద్దగా సపోర్ట్ లేదనడం వాళ్ళు చెప్తున్న మెయిన్ ప్రాబ్లం అనమాట. దీనికి ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే ప్రోస్ అయితే వెహికల్ చాలా బాగుంది, చూడడానికి బాగుంది, బ్యాటరీ కెపాసిటీ అన్ని బాగుంది. 4 kilowatt బ్యాటరీ ఉంటే ఇంకా బాగుండేది. 3.4 kilowatt అయినా కూడా 110 kgs వెయిట్ ఉంది కాబట్టి వెహికల్ ఓకే. మనకు నార్మల్గా ఒక 110-120 kilometers వరకు రేంజ్ అయితే వస్తుంది అనమాట. లాంగ్ సీట్ ఉంది, అలాగే ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. వీటన్నిటి పరంగా చూసుకుంటే ఓకే, చాలా బాగుంది వెహికల్ అయితే కనుక. మనం తీసుకొని కూడా వాడుకోవచ్చు. సర్వీస్ బాగుండి మనకు మెయిన్ కూడా మీరు గమనించండి, ఎక్కడైనా షోరూమ్లో తీసుకునేటప్పుడు సర్వీస్ బాగుందా లేదా దీని గురించి కనుక్కొని తర్వాత వెహికల్ తీసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.